హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా 300 గ్రామ్స్ బాస్మతి బియ్యం తీసుకోండి. ఒకసారి వాష్ చేసేసి ఒక అరగంట నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, ఒక జాపత్రి పువ్వు వేసి కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చిన్న శొంఠి ముక్క, లవంగాలు ఒక 7 నుంచి 8, మరాఠీ మొగ్గ 1, నల్ల యాలుక్కాయ 1, బిర్యానీ ఆకు 1, స్టార్ పువ్వు 1, చెక్క ఒక 2-3 ఇంచులు, బిర్యానీ పువ్వు కొంచెం వేసి ఇవన్నీ సిమ్లో పెట్టి చక్కగా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుని దాంట్లో 1/4 కప్ ఆయిల్ వేసి అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ 1 పెద్దది వేసుకోవాలి. దాంట్లో చెక్క, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్గా మీడియం సైజ్ ముక్కలు కట్ చేయించుకున్నాను. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోకుండానే మగ్గనివ్వాలన్నమాట. కొంచెం అటు ఇటు తిప్పుతూ 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టాలండి. సిమ్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారము వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ వాసన రాకోకుండా ఉండాలి అంటే కనుక ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగు వేసుకొని కడుక్కుంటే వాసన రాదండి. అంతా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా అంతా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా ఒకసారి కలిపి కొత్తిమీర, పుదీనా, 4 టేబుల్ స్పూన్లు పెరుగు, గిలక కొట్టిన పెరుగు ఫ్రెష్ అది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మసాలా, అది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం మంట పెంచుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి చక్కగా ఇలా ఉడకనివ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ దగ్గరుండి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంత డ్రైగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకుని దాంట్లో మనము 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసులు వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, నెయ్యి, చెక్క, లవంగ, షాజీరా, అనాస పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు వేసి అవి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు 70% ఉడికిన తర్వాత కట్టె ఎద్దుపోయి యాక్చువల్లీ 80% వరకు ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకుని దాంట్లో నెయ్యి అప్లై చేసుకోండి. ఫస్ట్ 80% కుక్ అయిన బాస్మతి రైస్ వేయండి. దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా డ్రైగా అవ్వాలి. చికెన్ కూడా వేసేసి పైన ఫ్రైడ్ ఆనియన్ వేసి మళ్ళీ ఇంకో లేయర్ అన్నం వేసేసి పైనుంచి మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం పాలల్లో, అది కూడా యాడ్ చేసి మూత పెట్టేసి పైన ఏమన్నా బరువు పెట్టండి. సిమ్లో ఒక 4 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోండి అంతే. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన మసాలాతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అది. అంతే అండి, వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.